ఎందుకు వేమన సతీష్ వాళ్ళతో ఫోన్ చేసి నేను 50 లక్షలు ఇస్తాను, ఇప్పటికి వదిలేసేయండి, కొన్నాళ్ళ తర్వాత నేను మిగతా డబ్బులు ఇస్తాను, దయచేసి మీరు మీడియా రావద్దు అని చెప్పి ఎందుకు బతిమలాడాడో చెప్పండి. ఇవన్నీ దీనికి ఈ ప్రశ్నలన్నిటికీ మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం చెప్పండి సార్. నేనేదో ముఖం మీద మసిగుడ్డ కాల్చి ముఖం మీద వేయటంలా ఈ ప్రాథమికమైనటువంటి ఆరోపణలు మీరు వాళ్ళ మీద కేసు ఎవరైనా నా మీద ఎలిగేషన్ చేస్తే నా పిఏఎల్ కంప్లైంట్ పెడతారా? నా పిఏఎల్ కంప్లైంట్ పెడితే 10 సెక్షన్ల మీద కేసులు కడతారా? ఈ వ్యవస్థ ఈ విధంగా కట్టే వ్యవస్థ మీకే సరిపోయిందేమో, మీ ప్రభుత్వానికే సరిపోయిందేమో. ఆడబిడ్డకి ఏదైనా జరిగితే పరిగెత్తుకుంటూ వస్తాము, ఆడబిడ్డ కన్నీళ్లు నా బిడ్డ కన్నీళ్ళు అని నారా లోకేష్ మాట్లాడతాడు. ఏం మీ అక్క కదా? మన అక్క లాంటి సమానురాలు కాదా ఈవిడ? నా తోబుట్టు నీ తోబుట్టు కాదయా? ఒక తోబుట్టుకి అన్యాయం జరిగితే కనీసం స్పందించరా మీరు? మళ్ళీ రాజకీయాలు. ఈవిడ ఆ పార్టీ నుంచి పోటీ చేసింది, ఆవిడ డబ్బులు ఇచ్చిందో లేదో చూడండి. ఆవిడ మీ నాన్న జైల్లో ఉంటే 53 రోజులు నిరాహార దీక్ష చేసిందో లేదో చూడండి. ఇంటింటికి వెళ్ళి మీ కార్యక్రమాలను ప్రచారం చేసిందో లేదో చూడండి. తెలుగుదేశం పార్టీలో ఎంతో చక్కగా ఎన్ని సంవత్సరాలు పనిచేసిందో చూడండి. లోకల్ నాయకులను విచారించండి. ఆవిడ తప్పైతే ఆవిడకి ఉరిశిక్ష చేయండి, నిజమైతే ఆవిడకి న్యాయం చేయండి. దాన్ని అడగటం కూడా రాజకీయాలంటే ఎట్లా అండి? అధికారికంగా తెలుగుదేశం పార్టీ మీ అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుందా? ఈ రోజు నేను డైరెక్ట్ గా ఈ విషయంలోకి రావడానికి కారణం మీ తెలుగుదేశం అధికార ప్రతినిధులు నా మీద టార్గెట్ చేస్తూ నన్ను ఈ కేసులో ఏదో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు శ్రవణ్ కుమార్ అని మీ తెలుగుదేశం అధికారికంగా అధికార ప్రతినిధులతో మాట్లాడిస్తుంది కాబట్టి నేను ఈ రోజు రావాల్సి వచ్చింది మీడియాకి. ఇంకా వాస్తవాలు బయట పెడితే మీ బట్టలు ఊడిపోతాయి, గుర్తుపెట్టుకోండి. నా దగ్గరకు వచ్చే సమస్యలన్నింటినీ ప్రతిదాన్ని నేను ముందుకు తీసుకురాను. ఎందుకంటే ఎందుకు మూలిగా నక్క మీద తాలికేయటం, ఇప్పటికే ఏడిస్తున్నారు, ఆ రాష్ట్రం అప్పుల్లో పడిపోయింది, బాబు కొడుకులిద్దరు ఏడిస్తున్నారు. ఎందుకు వాళ్ళు అనవసరంగా ప్రతి సమస్యను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం? అనవసరంగా మనం ఈవిడ సమస్యలో నిజాయితీ ఉంది కాబట్టి నేను ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఆవిడ సమస్యను ప్రశ్నించాల్సి వచ్చింది. ఏంటి, ఆవిడకి స్థాయి లేదా? ఆవిడకి అవకాశం లేదా? వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి డబ్బులు తీసుకోకపోతే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? ఎందుకు వాళ్ళ దగ్గర ఈ విధంగా రిపోర్ట్ చేస్తాడు? ఎందుకు ఈరోజు వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆవిడని టార్గెట్ చేసి వాళ్ళ నాన్న చేత వాళ్ళిద్దరి చేత వీడియో రికార్డ్ చేయిస్తారు? ఏంటి ఏమంటారు మీ అధికారిక తెలుగుదేశం ఏంటి వాళ్ళని ఏమంటారు? అధికార ప్రతినిధి, తెలుగుదేశం అధికార ప్రతినిధుల చేత మమ్మల్ని టార్గెట్ చేస్తారా మీ అధికారిక మీడియాలో? చూద్దాం రండి. మరి ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అయింది. మరి తెలుగుదేశం పార్టీ నిజంగా ఆవిడకి న్యాయం చేస్తుందో లేకపోతే ఈ 4 సంవత్సరాలు మీ ప్రభుత్వాన్ని బట్టలిప్పాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఆవిడకి ఏంటి స్థాయి ఉంది, ఏం స్థాయి ఉందని చెప్పేసి ఈరోజు ఆవిడ డబ్బులు ఇచ్చింది అంటారా? వీళ్ళ హస్బెండ్ ఒక సాధారణమైనటువంటి గృహిణిగా ఉన్నటువంటి వీళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఒక ఆశపడ్డారు సార్. వాళ్ళు చేసిన పొరపాటు అది. పోనీ పొరపాటు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఇంకో పొరపాటు. పాపం 45 సంవత్సరాల విజనరీ అని తెలుగుదేశం పార్టీలోకి ఎన్నుకొని ఒక దళిత మహిళకి ఏదో ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే మనకేదో మంచి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవటం ఆమె చేసిన రెండో తప్పు. వాళ్ళకి ఏం స్థాయి ఉంది అని అంటారు కదా. నేను 1 by 1 ఆవిడ అమ్మిన ప్రాపర్టీసు, అదే సందర్భంలో వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్ కూడా నేను మీ ముందు పెడతా. వాళ్ళు ఇచ్చినటువంటి వీడియో, డబ్బులు ఇచ్చినటువంటి వీడియో ఉంది. వీళ్ళ ప్రాపర్టీసు 2021 నుంచి 2024 వరకు ఎన్ని ప్రాపర్టీస్ అమ్ముకున్నారో డాక్యుమెంట్లు ఉన్నాయి. 24వ సంవత్సరంలో వేమన సతీష్ ఎంత ప్రాపర్టీ కొన్నాడో డాక్యుమెంట్లు ఉన్నాయి. వీటి మీద విచారణ చేయమని అడుగుతున్నాను నేను. ఇవి కరెక్టా? ఈ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కాదనే హక్కు మీకు లేదు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏందో నేను ఈ రోజు మీడియా ముందు పెడతా. నిన్నటి దాకా మీడియాలో కొన్ని కుక్కలు మాట్లాడి, మీడియా ఛానల్స్ అన్నీ మాట్లాడి, ఏమని మాట్లాడి ఆవిడ స్థాయి ఏముంది, వాళ్ళకి ఏమి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంది. నేను ఆధారాలు తెలుగుదేశం పార్టీ అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎంక్వైరీ వేస్తే ఈ ఆధారాలను తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టడమ్మా. ప్రతి సందర్భంలో మనం మీడియాలోకి వచ్చి ఆధారాలు చూపించి ఇది చూపించి ఎందుకు ఇక్కడే విచారణ జరగాల్సిన సందర్భం వేరే ఉంటుందని నేనే వాటిని ఆపండమ్మా. ఎందుకు ప్రతిదీ మనం బయట పెట్టుకోవటం అని. ఇంకా వీడియోలు ఉన్నాయి. వేమన సతీష్ ప్రైవేటుగా వీళ్ళ డబ్బులతోటి ఎంజాయ్ చేసే వీడియోలు, క్లబ్లో అమ్మాయిలతోటి డాన్సులు వేసే వీడియోలు ఉన్నాయి. అవన్నీ బయట పెట్టాలనుకోండి అనవసరంగా రచ్చ అయిపోతుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకు సార్ అంత దూరం?
ఎందుకు అంత దూరం దేనికి? నిజంగా విచారణ చేయండి. స్పందన లేదు తెలుగుదేశం పార్టీలో కనీసం ఒక మహిళ. చూడండమ్మా, డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇది. డాక్యుమెంట్ నెంబర్ 416 డేటెడ్ 2021 రాజంపేట. ఇది వీళ్ళు వ్రాయించి ఇచ్చిన వారు తమిడిపాటి సుధామాధవి 45 సంవత్సరాలు, వైఫ్ ఆఫ్ మురళీకృష్ణ. ఇది 2021 సంవత్సరంలో ఈ సుధామాధవి అమ్మినటువంటి 1 ఎకరానికి సంబంధించినటువంటి పొలం. 1 ఎకరం పొలం 2021 సంవత్సరంలో 1 ఎకరం పొలం ఇవిడ బై వే ఆఫ్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను నేను. డాక్యుమెంట్ నెంబర్ డేట్ 15/4/2021, డాక్యుమెంట్ నెంబర్ 416 ఆఫ్ 2021. ఎస్ఆర్ఓ ఆఫీస్ వచ్చి జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ చిట్వేల్, జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ చిట్వేల్. నెంబర్ 1 డాక్యుమెంట్. నెంబర్ 2 విక్రయ దస్తావేజు, డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020, రాజంపేట సబ్ రిజిస్టర్ ఆఫీసు. ఇది వచ్చేసరికి షెడ్యూల్ గ్రామం రాజంపేట, సర్వే నెంబర్ 597/1Bలో 435 చదరపు గజాలు. ఇది ఎవరికి అమ్మారు? వ్రాయించుకున్నవారు మైలపల్లి కవిత, వయసు 52 సంవత్సరాలు, భర్త మైలపల్లి మధుసూదన్ రావు, సో. వ్రాయించి ఇచ్చిన వారు తమ్మిడిపాటి సుధామాధవి 43 సంవత్సరాలు. ఇది ఈవిడ అమ్మినటువంటి డాక్యుమెంట్. డాక్యుమెంట్ నెంబర్ 2. డాక్యుమెంట్ నెంబర్ 3 మరొక విక్రయ దస్తావేజు. ఈ డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020. ఇది కూడా మైలంపల్లి కవిత, మైలంపల్లి మధుసూదన్ రావు, హెచ్ శాంతకుమారి, భర్త చుక్కా వెంకటరమణారెడ్డి. వ్రాయించి ఇచ్చిన వారు తమ్మిడిపాటి సుధామాధవి 43 సంవత్సరాలు. ఈవిడే అమ్మింది కూడా. డాక్యుమెంట్ నెంబర్ 4576 ఆఫ్ 2020, సబ్ రిజిస్టర్ ఆఫీస్ రాజంపేట. ఇది ప్లాట్ నెంబర్ 310, పూర్తిగా 5 సెంట్లు 998 చదరపు గజాలు. ఇవి 2 ప్లాట్లు నివాసం ఉండే ప్లాట్లు అమ్మేశారు. ఇంతకు ముందు చూపించినటువంటి 1 ఎకరం పొలం అమ్మేశారు. ఇది ఒక డాక్యుమెంట్ చూడండి. డాక్యుమెంట్ 25/8/2022, 25/8/2022. వ్రాయించుకున్న వారు మాచవరం ప్రతాపాచారి 40 సంవత్సరములు. వ్రాయించి ఇచ్చేవారు మేకపాటి, వీళ్ళ హస్బెండ్. డాక్యుమెంట్ నెంబర్ ఇది కూడా చదివినిపిస్తాను నేను. డాక్యుమెంట్ నెంబర్ 1331 ఆఫ్ 2022 డాక్యుమెంట్ నెంబర్. షెడ్యూల్ కూడా మీకు చదివినిపిస్తాను. సర్వే నెంబర్ 996/392లో 15 సెంట్లు. సర్వే నెంబర్ 996లో 14 సెంట్లు. సర్వే నెంబర్ 996/5N3లో 14 సెంట్లు. సర్వే నెంబర్ 996/30లో 32 సెంట్లు. సర్వే నెంబర్ 10/52లో 72 సెంట్లు. సర్వే నెంబర్ 10/53 2N1లో 20 సెంట్లు. సర్వే నెంబర్ 10/53 2N2లో 20 సెంట్లు. వెరసి 2.25 ఎకరాల మామిడి తోట. ఇది ఏ షెడ్యూల్. బి షెడ్యూల్ కూడా ఇస్తా. సర్వే నెంబర్ 1097లో ఉన్న 13.5 సెంట్లు. సర్వే నెంబర్ 1097లో ఉన్న 13.5 సెంట్లు. సర్వే నెంబర్ 1096లో ఉన్న 1.23 సెంట్లు. సర్వే నెంబర్ 1094 ఉన్న 1.15 సెంట్లు. సర్వే నెంబర్ 1092లో ఉన్న 92 సెంట్లు. వెరసి 3.57 ఎకరాలు. అంటే 6.5 ఎకరాల మామిడి తోట, పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మామిడి తోట. ఈ దరిద్రుడి మాటలు విని, ఈ నీచుల మాటలు విని వీళ్ళందరూ అమ్ముకున్నారు. 6.5 ఎకరాల మామిడి తోట, పురాతన తాతల కాలం నుంచి వస్తున్నటువంటి మామిడి తోట ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందండి 2022 సంవత్సరంలో? 2023 సంవత్సరంలో ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? మేబీ వీళ్ళు ఇవన్నీ అమ్ముకున్న డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి సానా సతీష్కి అట్లాగా అప్పనంగా ఇచ్చారని నేను చెప్పటంలా. దాని మీద విచారణ చేయమంటున్నా. ఈ వేమన సతీష్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకి డబ్బులు స్థాయి అంతుందండి. వీళ్ళకి కాఫీలు తాగడానికి డబ్బులు లేవు, టీలు తాగడానికి డబ్బులు లేవు.
వీళ్ళు బతకటానికి అన్నం తినడానికి డబ్బులు లేవు. ఆ అధికారిక ప్రతినిధులందరూ వచ్చి తెలుగుదేశం అధికార ప్రతినిధులందరూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ డాక్యుమెంట్ తోటి ముందుకు రావాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లన్నీ చూడకనే జడా శ్రవణ్ కుమార్ ఎంటర్ అవుతాడు అనుకుంటున్నారా మీరు? లేకపోతే మీకులాగా రాంగు బట్టలు నొక్కేసి నాలుగు గడుచుకుంటారనుకుంటున్నారా? ఏ నుంచి జెడ్ వరకు పూర్తిగా ఒక సమాచారం తీసుకొని ఈ సమాచారంలో నిజాయితీ నీతిగా ఆమె డబ్బులు ఇచ్చింది అన్న సమాచారం నా దగ్గరకు ఉన్నది కాబట్టి నేను ప్రాథమికంగా నమ్మాను కాబట్టి నేను మీకు ఒక అప్పీల్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు దీంట్లో నిజ నిజాలు ఉంటే విచారణ చేయండి, వేమన సతీష్ని పిలిపించండి, మాట్లాడండి, మీ కార్యకర్తలతో మాట్లాడండి. అది కూడా తప్పేనా సార్ నాది? వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేసి కిడ్నాప్ చేసి వీడియోలు రికార్డ్ చేసుకుంటే మీ ప్రభుత్వానికి బాగుంటుందా? ఒక ఆడకూతురు వచ్చి అన్న నేను చచ్చిపోతాను, నా పిల్లలంతా చచ్చిపోతాం, రోడ్డు మీద ఉన్నామంటే ఆ వాళ్ళని తీసుకొచ్చి నేను మీడియా ముందు పెట్టమ్మా సమస్య ఏంటో చెప్పండి అమ్మనంటే నేను తప్పుడా? అంటే ఇట్లాంటి వాళ్ళని అందరిని దోచుకొని నువ్వు క్లబ్బుల్లో అమ్మాయిలతో డాన్సులు వేసుకుంటూ తిరుగుతే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలా? మనం వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ దట్ వీఆర్ లివింగ్? నేను మీడియా సోదరులను కూడా అడుగుతున్నా, అరే ఒక మహిళ కష్టకాలంలో ఉంది, తప్పో రైట్ ఆవిడదే తప్పు, నేను కూడా అదే చెప్తున్నా, ఆవిడ కూడా తప్పే. ఆ విధంగా డబ్బులు ఇవ్వటం పొరపాటే. టికెట్ కోసం 7 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వటం పొరపాటే. ఎస్, తప్పు జరిగింది. తప్పు జరిగిందని ఆవిడని చంపేద్దామా? చెప్పండి సార్, ఆవిడని చంపేద్దామా? అరే డబ్బు తీసుకున్నవాడు తానా అధ్యక్షుడు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో గెస్ట్ హౌస్లు ఉంటాయి, ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో రోజుకి 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, ఎమ్మెల్యేలని మన అందరిని పిలిచి మందు పార్టీలు అన్ని రేవ్ పార్టీలు పెట్టేటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఒక వ్యక్తి డబ్బు తీసుకుంటే, అరే ఆ డబ్బు ఇప్పించమని మీడియాలో కూర్చొని అడిగితే కూడా వాడు ఎదవా వీడు ఎదవా, ఎవడో ఆవిడ నాతో ఎప్పుడో ఫోటో దిగిందంట పార్టీలో, ఆవిడంటే ఇక జేబీ పార్టీ. అవును, ఏంటి రాంగ్ ఏంటి? ఆవిడ చేరింది కాబట్టి ఆవిడ డబ్బులు ఆవిడకి ఈరా? ఇక ఆవిడ చేరింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదా? ఆవిడ చేరింది కాబట్టి ఇక 7 కోట్ల రూపాయలు దోచేసుకుందామా తెలుగుదేశం పార్టీ? డేటెడ్ 18/5/2023 సంవత్సరంలో తమ్మిటిపాటి మురళి భార్య తమ్మిటిపాటి సుధామాధురి, పోలుతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిటిపాటి పావని అయిన మీ ఇరువురు ఏకస్తులమై వ్రాయించి ఇచ్చిన భూమి విక్రయ ఖరారునామా అమ్ముకున్నారు. ఈమె కూతురు కూడా అమ్ముకున్నది. వీళ్ళు నాశనం అయింది కాక ఈమె కూతురును కూడా నాశనం చేశారు. ఇవన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అండి, నేనేం అబద్ధాలు ఆటంలో, డాక్యుమెంట్ నెంబర్తో సహా చెప్తున్నాను నేను. షెడ్యూల్ అమ్మేశారు, ఇది కూడా అమ్మేశారు. షెడ్యూల్ సర్కారు పుంజే సర్వే నెంబరు 1425, 1428, 1429, 4.95 సెంట్లు, 4.90 సెంట్లు, 4.90 సెంట్లు వెరసి 14.85 ఎకరాలు ఎవరి దగ్గర నుంచో కొన్నారు, మళ్ళీ దీన్ని తీసుకెళ్లి అమ్మేశారు. ఇదొక డాక్యుమెంట్. 18/5/2023 18/5/2000 పూలతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిడిపాటి పావని మరియు తమ్మిడిపాటి మురళి భార్య తమ్మిడిపాటి సుధామాధవి. ఏమా మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ ద్వారా ఇది కూడా సర్వే నెంబర్ 14/21లో 4.98, 4.95, 4.95 ఇది ఒక ప్రాపర్టీ అమ్మేశారు. ఇది విక్రపు స్వాధీనపు అగ్రిమెంట్ ఖరారునామా 11/7/2023 డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ లో రాయించి ఇచ్చిన వారు అన్నమయ్య జిల్లా పెనుమూరు మండలం కొండూరు గ్రామం డోర్ నెంబర్ కాపురం ఉండే పూలతోటి అనిల్ కుమార్ భార్య తమ్మిటిపాటి పావని, అంటే వీళ్ళ కూతురు ఇచ్చినటువంటి వీళ్ళ కూతురు చేత కూడా అమ్మించారు ఆస్తులు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఇవి కాక వీళ్ళ హస్బెండ్ ఎంప్లాయ్ అయిన కారణంగా కపిల్ చిట్ ఫండ్ లో 1,50,00,000 రూపాయలు చీటీలు పడ్డాడు 2024 సంవత్సరంలో. ఇదిగో ఈ డాక్యుమెంట్లు అధికారికంగా నేను ప్రస్తుతాలు నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఒక కాపీ మీడియా సోదరులకు ఇస్తున్నాను, వెరిఫై చేసుకోండి. కపిల్ చిట్ ఫండ్ లో 1,50,00,000 వచ్చి సుమారుగా రామారామి ఈ చీటీ పాటలకి ఈ రోజు వరకు డబ్బులు కడతానే ఉన్నారు ఎవ్రీ మంత్. ఇది కాక సరిపోక ఆస్తులు అమ్ముకున్న ఆస్తులు సరిపోక ఈ మహాతల్లులు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయిపోదాము, ఆహా ఎమ్మెల్యే అయిపోయి ఇసుకలో డబ్బులు వస్తాయి, మందులో డబ్బులు వస్తాయి అని మరి ఆలోచించారేమో నాకైతే తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు అయిపోదామని ఈ మహాతల్లులు చేసినటువంటి ఇంకోటి ఏంటి అంటే, ఇది కాక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్రామిసరీ నోట్ డేటెడ్, ఇది కూడా చెప్తున్నా,
డేటెడ్ 10 జూలై 2023 ఒక్కొక్కరి దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకుని ప్రామిసరీ నోట్లు రాశారు. ఇది ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ స్టాంప్ అండి. ఇది నేనేం తయారు చేసింది కాదు. దీంట్లో చూడండి, డేటెడ్ 10 జూలై 2023. ఈయన భర్త ఇద్దరు కలిసి ఒక్కొక్కరి దగ్గర 50 లక్షల రూపాయలు, ఒకరి దగ్గర 60 లక్షల రూపాయలు ఒకరి దగ్గర తీసుకొని ప్రామిసరీ నోట్లు రాసి డబ్బులు తీసుకున్నారు. ఈ 3 డాక్యుమెంట్లు అంటే కపిల్ చిట్ ఫండ్ లో తీసుకున్న 1.5 కోటి, వీళ్ళ దగ్గర తీసుకున్న 1.5 కోటి, 3 కోట్లు. ఎందుకంటే కపిల్ చిట్ ఫండ్ లో ఉన్న డాక్యుమెంట్లు కూడా స్టేట్మెంట్లతో సహా ఉన్నాయి. ఇవేమి నేనేమో సృష్టించినవి కాదు. వెళ్ళి అడగండి, కపిల్ చిట్ ఫండ్ లో వీళ్ళ ఆయన ఎంప్లాయీ కాబట్టి ఈమె పేరు మీద, ఆయన హస్బెండ్ పేరు మీద ఆయన ఎంప్లాయీగా షూరిటీ పెట్టి తీసుకున్నాడా అని అడగండి. ఈ డాక్యుమెంట్లన్నీ, ఆ విక్రయ దస్తావేజులన్నీ వెరిఫై చేయండి, ఈ ప్రామిసరీ నోట్లు వెరిఫై చేయండి. ఇవన్నీ పెట్టి గౌరవనీయులైనటువంటి వేమన సతీష్ గారు కరెక్ట్గా 2023 5 కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొన్నాడు. ఆయన ఈ ప్రాపర్టీ కొనడానికి డబ్బులు ఈ మహాతల్లులు 50 లక్షల రూపాయలు బయానా ఇచ్చి మిగతా 5 కోట్ల రూపాయలు ఆయనకి డబ్బులు తీసుకెళ్లి ఇచ్చారు వీళ్ళే. ఈ డాక్యుమెంట్ నెంబర్ కూడా చెప్తాను మీకు నేను. డాక్యుమెంట్ నెంబర్ ఈ స్టాంప్ అంటే ఇదేంటో. కొనుక్కున్నవారు, వ్రాయించుకున్నవారు వేమన సతీష్ బాబు, వయసు 52 సంవత్సరాలు, తండ్రి వేమన రామకృష్ణయ్య, బజీవనము, అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, సోన్సో. వ్రాయించి ఇచ్చిన వారు అనికే అనిల్ రెడ్డి, సోన్సో, అరబిడ్డ వెంకట లక్ష్మీనారాయణ రెడ్డి. ఆయన దగ్గర నుంచి కొనుక్కున్నాడు. వాళ్ళకి భయానగా వీళ్ళు డబ్బులు వేశారు. ఈ డాక్యుమెంట్, ఈ స్టాంపు రాజంపేట మార్కెట్ విలువ సోన్సో 2024 ఏప్రిల్ 23 2024 ఏప్రిల్లో కొన్నాడు. వీళ్ళు కరెక్ట్ గా డబ్బులు ఇచ్చిన సందర్భంలో ఈ 5 కోట్లు పెట్టి ఈ ప్రాపర్టీ కొన్నాడు. ఈ ప్రాపర్టీకి డబ్బులు ఆడి నుంచి వచ్చినాయి అడగండి, కనుక్కోండి పిలిచి. ఏమయ్యా వేమన సతీష్, నువ్వు డబ్బులు ఎక్కడ కొన్నావు? ఇది కాక ఇంకొక ప్రాపర్టీ కొన్నాడు. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న హౌస్ వేమన సతీష్ది. నేనేమంటానంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఇవి కాక ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా 2023-24 కొన్నవే. ఇవన్నీ తాతల నుంచి వచ్చిన ఆస్తులు అయితే కాదు వేమన సతీష్కి. చూడండి, సర్వే నెంబర్ 111/1లో కొనుగోలు 2024 7, సర్వే నెంబర్ 111 1Aలో కొనుగోలు 2024, సర్వే నెంబర్ 112లో కొనుగోలు 2024, సర్వే నెంబర్ 113/1లో 1.7 ఎకరాలు 2024 ముటేషన్ ఆమోదించిన తేదీ. ఇవన్నీ కూడా వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్. నేనేమంటానంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మరి మంత్రి గారిని అడగటం కరెక్ట్ కాదు, నారా లోకేష్ గారిని, కానీ వీళ్ళందరికీ హెడ్ ఆయనే కాబట్టి, ఇట్లాంటి బ్యాచ్ అంతటికి హెడ్ ఆయనే కాబట్టి ఆయన కూడా అడుగుతున్నా, ఈ ప్రాపర్టీస్ అమ్మిని వాస్తవా? ఈ ప్రాపర్టీస్ వేమన సతీష్ కొన్నమాట వాస్తవా? కొంటే ఎవరి డబ్బులతో కొన్నారు? ఈ వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్ అన్ని ఏమ డబ్బులతో కొన్నారని కూడా నేను అనటంలా. ఎందుకంటే బీయింగ్ లాయర్గా కొంతకాలం జడ్జిగా పనిచేసిన కామన్ సెన్స్ ఉంది కాబట్టి నేను మీ అంత అబ్రప్ట్గా నేను మాట్లాడలేను. మీ అధికార ప్రతినిధులంతా నికృష్టంగా నీచంగా నేను మాట్లాడలేను. నాకు కొంత సెన్స్ ఉంది, చదువుకున్నాను కాబట్టి. వేమన సతీష్ గారు కొన్న ప్రాపర్టీస్ అన్ని ఈవిడ డబ్బులతో కొన్నారని లేదు. ఆయన కూడా చదువుకున్నాడు, ఆయన కూడా తానా అధ్యక్షుడిగా ఉన్నాడు, మాజీ అధ్యక్షుడిగా, ఆయన కూడా ఇన్కమ్ సోర్స్ ఉంది. కానీ వీళ్ళ ఎలిగేషన్ మా డబ్బులతో ఈ ప్రాపర్టీస్ కొన్నారు, మేము అమ్ముకున్నాం, ఆయన ఆస్తులు కొనుక్కున్నాడని చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా? ఇది మీరు విచారణ చేయకపోతే చాలా దూరం వెళ్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కూటమి ప్రభుత్వానికి నేను అపీల్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఆల్రెడీ ఈవిడ డిఐజీ ప్రవీణ్, కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ మీద ఆల్రెడీ నేషనల్ ఎస్సీ కమిషన్ కి రిపోర్ట్ పెట్టింది. విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో డీజీపీ నుంచి రిపోర్ట్ కాల్ ఫర్ జరుగుతుంది. అసలు డిఐజీ కోయా ప్రవీణ్ కి సంబంధం ఏంటి ఈ విషయంలో?
ఎందుకు సిఐ నాగార్జున మదనపల్లి పోలీసులతో వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు? ఎందుకు ఆ కౌంటర్ వీడియో రికార్డ్ చేసి రెడీగా పెట్టుకున్నారు? ఎందుకు ఆ కౌంటర్ వీడియోని మీ తెలుగుదేశం మీడియాలో తిప్పుతున్నారు? ఈ కౌంటర్ వీడియో మీరు రికార్డ్ చేసుకోవడంతోనే మీ యొక్క కుట్ర కుతంత్రం బయటపడి పప్పులో కాలేశారు. మీరు ఎవరు సార్? సాధారణమైన పాపం దళిత బిడ్డలు కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న సంపాదించిన ఆస్తులు మీ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని వచ్చి డబ్బులు ఖర్చు పెట్టాము అని చెప్పేసి ఎలక్షన్ అఫిడవిట్ చూపిస్తున్నారు. 8 లక్షలు పెట్టింది. ఇవన్నీ ఆస్తులు 24కి అమ్ముకుంటే ఎలక్షన్ అఫిడవిట్లో ఎందుకు చూపిస్తారా నాయన? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మనకి? మీరు తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీలో టికెట్ కోసం ఈ ఆస్తులు అన్ని అమ్మేసుకుంటే ఎలక్షన్ అఫిడవిట్లో 8 లక్షలు కాక 80 కోట్లు ఎట్లా చూపిస్తారు? కాస్త ఆలోచించండి. మనం మాట్లాడుతున్నాము, అదేమనంటే మీరు డబ్బులు ఇచ్చినట్టు 5 కోట్ల బ్యాగ్ ఇచ్చినట్టు డబ్బులు ఉన్నాయా? ప్రాథమికమైన ఆధారమే సార్. మనం ఓటుకు నోటు కేసులో 5 కోట్లు తీసుకెళ్లి ఇచ్చామా? స్టిఫెన్ ద్వారా 50 లక్షలుగా ఇచ్చింది మనం. అది చాలు కేసు రిజిస్టర్ చేయడానికి. 50 లక్షల రూపాయలు నేను తీసుకున్నాను, నేను ఈ వడ్డీతో సహా ఇస్తానని వేమన సతీష్ మెసేజ్లు పెట్టిన స్క్రీన్ షాట్లు ఎగ్జామిన్ చేయండి. 50 లక్షలు ఆయన ఎందుకు తీసుకున్నాడు? అబ్బే వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదండి. నాకేం సంబంధం లేదు. ఇవిడ ఇవ్వలేదా? మీరు తీసుకెళ్లి మహా టీవీ వంశీ గారు కూర్చోబెట్టండి. ఈవెన్ కూడా ఎదురుగా TV9 బ్రహ్మనాయుడు వెళ్ళి కూర్చోబెట్టు, ఆవిడ కూర్చోబెట్టు. ఎందుకు అనవసరంగా నా మీద జడా శ్రావణ్ కుమార్ ఉన్నాడు, జడా శ్రావణ్ కుమార్ చేస్తున్నాడు? నాకేంటి అవసరం అండి? వాళ్ళు ఇక్కడ ఉంటున్న దానికి కనీసం నెలకు రోజుకి 2000 రూపాయలు ఖర్చు అయితే ఆ 2000 రూపాయలు కూడా నేనే పెడుతున్నాను సార్. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళకి ఉండటానికి తినటానికి ఖర్చులు పరిస్థితులు బాగాపోతే ఉండండి అమ్మా పర్లేదు నేనే ఇస్తానని ఆ డబ్బులు కూడా నేనే ఇస్తున్నాను. మానవత్వం లేకుండా డిబేట్లు పెట్టడానికి, మానవత్వం లేకుండా ట్రోలింగ్ చేయడానికి ఒక సెన్స్ ఉండాలి కదా. ఒక ఆడకూతురు బాధపడుతుంది, డబ్బులు ఇచ్చానంటుంది, విచారణ చేయండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆ మీడియా అది తీసుకొని కనీసం ఈ రోజు వరకు స్పందన లేదు. ఈ బుక్లెట్ చంద్రబాబు నాయుడు పట్టుకున్న వీడియో మీ సోదరులు మీరు నిన్ను చూడలేదండి? చంద్రబాబు నాయుడు గారు ఇట్లా తీసుకున్న వీడియో మీరు చూడలేదా? అది కూడా రిలీజ్ చేస్తాను మీడియా కావాలంటే. అరే మీరు తీసుకున్న అర్జీలకే దిక్కు దివానం లేకపోతే ఇంకా పక్కన ఎవడో పిఏ తీసుకున్న అర్జీలకి ఏం దిక్కు ఉంటుందంటే? అంటే ప్రజా దర్బారు తూతూ మంత్రంగా పెడుతున్నారా ఎవ్రీడే? రండి రండి రండి. నారా లోకేష్ గంటలో 4000 మందితో మాట్లాడుతున్నది అంతా ఉత్తుదేనా? రేపొద్దున ఆవిడ ఏదైనా చేసుకుంటే ఎవరు సార్ బాధ్యులు? నేను ఎంతవరకు కాపాడగలుగుతాను? ఒక ప్రాణం పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో తీసుకురాగలమా? ఎప్పుడు కూడా ఆత్మహత్యలు ఎప్పుడు జరిగే సందర్భం ఒకటే. వాళ్ళని రక్షించగలిగిన వాళ్ళు, వాళ్ళకి సహాయం చేయగలిగిన అభన హస్తాలు లేని రోజున ఏ సామాన్యుడైనా ఏ నిస్సహాయ స్థితిలోనే సూసైడ్లు చేసుకునే సందర్భం అప్పుడే ఉంటుంది. ఆ ఒక్క బాధతే నేను కనెక్ట్ అయినా, ఆ ఒక్క బాధతోనే ఆవిడకి ఈరోజు నేను కూడా సహకారంగా లేకపోతే రేపొద్దున ఆ కుటుంబం సూసైడ్ చేసుకుంటే ఎవరు సార్ ఆ కుటుంబానికి బాధ పెట్టేదా? ఎవరు ఆ కుటుంబాన్ని ఆదుకునేది? చంద్రబాబు నాయుడు గారు ఇంత విఘ్నత కలిగిన మీరు, 45 సంవత్సరాలు విజనరీ అనే మీరు ఆవిడ చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించే లేదా? 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేయగానే నారా లోకేష్ యువగాళం చేయగానే సరిపోయిందయ్యా? కబుర్లు చెప్పడానికి వాస్తవాలకి చాలా తేడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో మీడియా వారిని కూడా నేను కోరుతున్నా, అరే మనం వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ దట్ వీఆర్ లివింగ్? కొద్దిగా ఆలోచన చేయండి. నీ అక్కకో నీ చెల్లికో ఈ విధంగా డబ్బులు పోతే ఆవిడ నీ ముందుకు వచ్చి నాకు కష్టం చేయమని అంటే అలాగే డిబేట్లు పెడతారా? మీరు అలాగే మాట్లాడతారా పెయిడ్ ఆర్టిస్ట్ అని? చాలా కోపంతోనూ ఎమోషనల్తోనూ బాధతోనూ పెట్టాల్సి వచ్చింది ఈరోజు ప్రెస్ మీటు. ఎవరి మీద విమర్శలు చేయడానికి కాదండి. నేను మీడియా సోదరులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నా. ఆవిడ సమస్యని నిజంగా ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి మీడియా వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై వార్మ్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా పర్సన్. నెగిటివ్గా చేసేవాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించమంటున్నా. ప్రతిదాన్ని మనం రాజకీయం చేయొద్దు. కొన్ని సందర్భాల్లో ఉంటాయి
ఒక ఒక హృదయంలో నుంచి ఒక కన్నీరు కంట్లో నుంచి జారిపడింది అంటే దానికి ఎంతో మదనం జరగాలి. దయచేసి దీన్ని రాజకీయంగా చూడకుండా కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు, మీరు చాలా ఐపీఎస్ ఆఫీసర్గా చాలా ఎక్కువ సర్వీస్ ఉంది మీకు. దయచేసి మీరు జనరల్గా డీల్ చేసినట్టు సినిమా కాదు ఇది. మీరు అనుకుంటున్నారు ఏం కాదులే అని. నేను మీ ద్వారా ఇప్పుడు చెప్తున్నాను డిఐజీ కోయా ప్రవీణ్కి, ఈ కేసు 2029 నువ్వు రిటైర్డ్ అయినా నిన్ను వదలదు. అదే మదనపల్లి పోలీస్ స్టేషన్లో నిన్ను కూర్చోబెట్టి విచారించే దాకా నేనైతే వదలను. మీరు రిటైర్డ్ అయితే అవ్వండేమో. ఈ కేసులో ఒక మహిళని కిడ్నాప్ చేసి దాని వెనక ఆవిడని అబ్యూజ్ చేసి ఆవిడని బూతులు తిట్టి మీరు మీరు మీ మిస్యూజ్ చేసిన పవర్ అంటే వేమన సతీష్ ఆయనకున్నాడు, అవతల పక్క ఎవడుంటే నాకేంట్లే, జడా శ్రావణ్ కుమార్ ఉంటే నాకేంటి, హైకోర్టు జడ్జి ఉంటే నాకేంటి, ఒక పార్టీ ఉంటే నాకేంటి అని అనుకున్నారు మీరు. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు తొందరలో తెలుస్తాయి, కంగారు ఏం పడమాకండి. మీ సర్వీస్ అంతా వెంటాడితే, మీ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వెంటాడితే ఈ కేసు మిమ్మల్ని. నేనైతే వదలను ఈ కేసులో. యువతలో ఒక పార్టీ ఉంది, ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాడని తెలిసి ఎంత ధైర్యం ఉంటే నువ్వు కిడ్నాప్ చేస్తావు నాకు అర్థం కాదు. నీకు పోలీసు యూనిఫామ్ ఉన్న గర్వమా? అంటే పోలీసు యూనిఫామ్ ఉంటే ఏదైనా చేస్తారా? అంటే కోర్టుల కంటే పోలీసు యూనిఫామ్ గొప్ప? ఎన్కౌంటర్ చేస్తావు, ఏం చేస్తావు? ఎన్కౌంటర్ చేస్తావు. అంతకుమించి మీరేమైనా చేయగలరా? నీ ప్రతాపం ఏదో ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించడంలో చూపించవయ్యా. నీ ప్రతాపం నీ పోలీసు యూనిఫామ్ ఏదో బాధితులకు రక్షణ కల్పించడంలో చూపించవయ్యా. సిగ్గు లేకుండా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుని ఈరోజు పిచ్చి కేసు ఓడగట్టి భార్యాభర్తలు కిడ్నాప్ చేస్తావు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఈ దేశంలోనే ఉంటావు కదా. చూద్దాం. మీడియా సోదరులకి చాలా సంతోషం, మీరు పిలవగానే షార్ట్ టైంలో మీడియా సమావేశానికి వచ్చేసినందుకు. రాబోయే కాలంలో ఖచ్చితంగా తన పోరాటం కొనసాగిస్తుంది. ఈ కేసు లాజికల్ కన్క్లూజన్కి వచ్చేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆవిడని పిలిచి విచారించి దీని మీద ఒక లాజికల్ కన్క్లూజన్కి వచ్చేంత వరకు ఎవడు తప్ప ఆయనది తప్ప డిసైడ్ చేయండి. ఎవరిది తప్పైతే వాళ్ళని శిక్షించండి. నేను ఫైనల్గా అప్పీల్ చేస్తుంది అది. నేను అడ్జుడికేటింగ్ అథారిటీ కాదు. దీంట్లో ప్రాపర్ వేలో చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు పిలిపించండి, ఎవరు తప్పైతే వాళ్ళని శిక్షించండి. ఇదొక్కటే నేను చేయగలిగిన అప్పీల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా సోదరులకి ఇంకొక చిన్న విన్నపం. నవంబర్ 26వ తారీఖున చలో స్వరాజ్ మైదానం పాంప్లెంట్ కూడా ఒకటి రిలీజ్ చేస్తున్నాం. ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి హెచ్చరికగా చలో స్వరాజ్ మైదానం అనే దాన్ని ఆ రోజు మేము అన్ని రాజకీయ పక్షాలతోటి అన్ని విద్యార్థి ఉద్యమ సంఘాలతో ఆ రోజు నిర్వహిస్తున్నాం. దీన్ని కూడా ఆ రోజు రాష్ట్ర ప్రజలు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆ విగ్రహ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో దీని మీద కూడా రాష్ట్ర ప్రజలు, ఉద్యమ సంఘాలు, ఉద్యోగ సంఘాలు సహకరించాలని కోరుకుంటున్నాం.